మనుషులందరూ ఆ రోజు ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామాలలో ఉండబడినటువంటి అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు అందరం కలిసి 2004లో అప్పుడున్న మా ఇప్పగూడెం ఉమ్మడి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నటువంటి కత్తుల కట్టయ్య గారు వారు ముందుబడి ఇక్కడ ఒక శివరాత్రి సారంగం అని మా ఇప్పగూడెం గ్రామానికి చెందిన వడ్డెర కులం పెద్ద మనిషి ఆయన సహకారంతో 2004లో జాతర గద్దెల్ని నిర్మించుకొని అనేక రకాల ఒడిదొడుకులను ఎదుర్కొనుకుంటూ భక్తులు ఇచ్చినటువంటి సహకారం, దాతల సహకారం, ప్రభుత్వ సహకారంతో 2002, 2004, 2006, 2008కి వచ్చేసరికి విపరీతమైనటువంటి భక్తజనం వస్తూ ఉన్నారు. అప్పుడు కొట్టొచ్చినటువంటి కరువు ఎక్కడ కూడా తెలంగాణ మొత్తంలో విపరీతమైనటువంటి కరువు, గ్రౌండ్ వాటర్ లేదు, కరెంటు సక్రమంగా ఉండకపోయేది. అట్లాంటి పరిస్థితులలో మేము ఇక్కడ ఉండబడిన అన్ని గ్రామాలల్లో చిన్న చిన్న వ్యాపారాలని టెండర్లు పెట్టి వారితోని మేము నిధుల్ని సమీకరించుకొని 2010లో దీనికి ఇట్లా ఎవరిష్టానుసారంగా వాళ్ళు కాదు, దీనికి ఒక కమిటీ ఉండాలని చెప్పి ఆ రోజు 2010లో ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. అప్పుడు వేసినటువంటి అధికారికంగా అంటే ఉన్న అన్ని గ్రామాల పరిధిలో ఉండబడినటువంటి పెద్ద మనుషులతో అధికారికంగా వేసినటువంటి కమిటీకి 2010లో నేను చైర్మన్గా ఉండి అన్ని గ్రామాల నుంచి వెళ్ళి ప్రతినిధులు పెట్టి 2010, 2012, 2014 జాతర దిగ్విజయంగా పూర్తి చేసిన తర్వాత 2016లో మా రంగరాయగూడెం ఇప్పుడు ప్రస్తుతం